యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. అల్ఫయొమేగయు యేసే, ఆద్యంతములు క్రీస్తే. అల్ఫయొమేగయు యేసే, ఆద్యంతములు క్రీస్తే. అన్ని కాలంబులలో నున్నవాడు కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. అన్ని కాలంబులలో నున్నవాడు కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. దేవుడు మనలను ప్రేమించే, ఈ లోకమునకు తానే తెంచే. దేవుడు మనలను ప్రేమించే, ఈ లోకమునకు తానే తెంచే. పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభువు మరణించే. పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభువు మరణించే. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. పాపులు ప్రభుని వేడినా, కలుషాత్ములు ప్రభు క్షమ కోరినా. పాపులు ప్రభుని వేడినా, కలుషాత్ములు ప్రభు క్షమ కోరినా. క్షమించును ప్రభువు తక్షణమే విడిపించును పాప శిక్ష నుండి. క్షమించును ప్రభువు తక్షణమే విడిపించును పాప శిక్ష నుండి. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. త్వరలో ప్రభువు వచ్చును, త్వరపడుమా క్రైస్తవ సంగమా. త్వరలో ప్రభువు వచ్చును, త్వరపడుమా క్రైస్తవ సంగమా. పరిశుద్ధ మార్గము విడువకను ప్రభు యేసుని ఎదుర్కొన్న సిద్ధపడుమా. పరిశుద్ధ మార్గము విడువకను ప్రభు యేసుని ఎదుర్కొన్న సిద్ధపడుమా. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రేమలారా, మా తండ్రి దేవుని యొక్క కనికరము, కృపా, సమాధానము యేసుక్రీస్తు నామమున మనకందరికీ విస్తరించును గాక. పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు నామమున నీ పాసానికి వచ్చావు నాయన. మృతుల్లోండి యేసు లేచే దినమున ప్రభువా, మేము గృహాల్లో ఉండి నేను సేవిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. నీ అధికారాన్ని ఒప్పుకుంటూ ఆరాధిస్తున్నాం. మా ఆరాధన నీకే, మాపై అధికారం నీదే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. దేవా, నీ పరిశుద్ధ వాక్యం ధ్యానించుకుని పోతుండగా నీ పరిశుద్ధాత్మను
నాపై నిలిపి నా నోరు ముట్టి నా నోట నీ మాటలు ఉంచండి. వాక్య సేవకుడైన నేను మాట్లాడవలసినట్టుగా మాట్లాడటకు పరిశుద్ధాత్మ వలన వాక్శక్తి అనుగ్రహించండి. సమస్త ఆటంకములను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున నీ సహాయాన్ని అర్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తాం. నీ నోటి మాటతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆశీర్వదించండి. దేవుని వాక్యం వినటకు ఆసక్తి గల ప్రతి బిడ్డ గ్రహించుటకు, అంగీకరించుటకు, అవలంబించుటకు, ఫలభరితమైన జీవితం జీవిస్తూ నీ రాకను అపేక్షించడానికి సహాయం చేయడం నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. త్వరలో రాబోచిన క్రీస్తు రాకడ కొరకు ప్రభువా ఎదురు చూచే బిడ్డలుగా ఉండటానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా. ఈ చివరి దినములలో నీ కనికరమును, నీ కృపను, నీ సమాధానమును సంఘముల పట్ల విస్తరింపచేయండి. నీ దాసాల పట్ల విస్తరింపచేయండి ప్రభువా. నీ రాకడలో ఈ లోక రాజ్యం దేవుని రాజ్యంగా చేయబడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. రాజ్యం తండ్రి దేవుని కావాలి, అధికారం క్రీస్తుది కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి. క్రీస్తుతో పాటు పరిశుద్ధులు ప్రభువా ఏలాలి తండ్రి. నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. అట్టి కృప తండ్రి నీకు స్తోత్రం. నీ చిత్తం నెరవేర్చబట్టంలో బలముగా చివరి దినాల్లో పనిచేయడం సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవుని మహిమకులు గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క వాక్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముచున్నాను. మీ గృహాల్లో మరి ఇంటి యజమానులుగా తల్లిదండ్రులు, దేవుడు మీకు అనుగ్రహించి ఇచ్చిన సంతానమైన కుమార్తెలు, ఇంకా ఎవరైనా వృద్ధులు ఉంటే కూడా మీరు అందరు కలిసి మరి ఆదివారం దినమున ఏ విధంగా భక్తితో భయముతో ఆదివారం దేవాలయం వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, అదే భయభక్తులతో మీ గృహాల్లో కొడుకున్నారని నేను నమ్ముతున్నాను. సరే, ఈ సమయాన నేను వాక్యం చెప్పేసి ముగించిన తర్వాత చివరిగా మీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకోండి. వాక్యం అయిపోయింది కదా లేచి డైనింగ్ టేబుల్ మీకు వెళ్ళిపోవద్దు. వెంటనే మీరు ఏం చేయాలి? మీరు కాసేపు ప్రార్థన చేసుకోండి. కుటుంబంలో ప్రార్థన చేసుకోనండి, తర్వాత భోజనానికి వెళ్ళండి. మంచిది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు భూమి ఆకాశములను సముద్రమును వాటిలోని సమస్తాన్ని 6 దినాలు సృష్టించాడు. 6వ దినము యొక్క అంతములో దేవుడు తన పోలిక స్వరూపము చొప్పున నరుని స్త్రీగా పురుషుడిగా సృజించాడు. ఆయన సృజించిన దినమున దేవుడని యెహోవా వారిని ఆశీర్వదించను. వారిని అనగా స్త్రీ పురుషులను. ఆ స్త్రీ పురుషులు మొట్టమొదటి వారైన వారి పేర్లు ఏంటో తెలుసా? పురుషుడి పేరు ఆదాము, స్త్రీ పేరు హవ్వ. దేవుడు తన పోలిక స్వరూపమందు మొట్టమొదట ఆదామును సృజించాడు. ఆదాముకి సాటిన సహాయంగా ఆదాముకి గాఢనిద్ర కలగజేసి ప్రక్కటెముక తీసి ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆదామునికి ఇచ్చాడు భార్యగా ఉండటానికి. చూడండి, ఈ భార్య భర్తలు దేవుని చేత సృజించబడ్డ దినమునని దేవుని చేత ఆశీర్వదించబడినారు. దేవుడు వారిని ఆశీర్వదించను. దానిని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా దేవుడు ఆశీర్వదించాడు అంటే ఏ విధంగా వారిని ఆశీర్వదించాడనగా అని అర్థం. అది ఏ విధంగా ఆశీర్వదించాడట? మీరు ఫలించి, ఆదామవ్వలిద్దరూ ఫలించి, రెండవది అభివృద్ధి పొంది, మూడవది విస్తరించి, నాలుగవది ఏం చేయాలి? భూమిని నిండించి, ఐదవది లోబరుచుకొని, ఆరవది ఏలండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా ఫలించాలి చెప్పండి? బ్యాంక్ బ్యాలెన్స్ ఒకవేళ 10 కోట్లు ఉంటే 100 కోట్లు అయిపోవాలనా? అదేనా ఫలించడం? మన సంఘంలోని సభ్యులు అనేకులు 10 ఏళ్ల కిందట ఇళ్ళు కట్టుకున్న వారు ఉన్నారు. కానీ 4 ఏళ్ళు తిరగకపోతే ఇంటి మీద ఇల్లు కట్టారు. ఇంకో 4 ఏళ్ళు తిరగకపోతే మరలా ఇంటి మీద ఇంటి కట్టారు. కొంతమంది ఎప్పుడో ప్రారంభించి ఇంకా కడుతూనే ఉన్నారు. చూడండి, దేవునికి స్తోత్రం. ఏంటది? ఇల్లు కాదు, ఇల్లు మీద ఇల్లు. అంటే ఇప్పుడు మీరు ఏమనాలా? ఫలించాలి అని చెప్తున్నామా?
ఇక్కడ చెప్పబడిన మాట దేవుడిని యెహోవా ఫలించమన్నది ఏమనగా, ఆది కాండము 9వ అధ్యాయం 7వ వచనములో మీరు బహుగా సంతానము కని భూమి మీద విస్తరించమని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫలించటం, అభివృద్ధి పొందటం, విస్తరించటం, భూమిని నిండించటం, భూమిని లోపరుచుకోవటం, ఏలటం అనేది ఏమి? భార్య భర్తల వీరు ఏం చేయాలి? పిల్లలు కనాలి, అట్లు ఫలించుట. దేవునికి స్తోత్రం. వివాహం చేయబడి మొదలుకొని 10 ఏళ్ళైనా ఇద్దరే భార్య భర్తలుగా ఉంటే ఇరుగు పొరుగు వారు ఏమంటారు తెలుసా? వీరు ఫలించటం లేదు, వీరి గర్భం ఫలించడం లేదు, 10 ఏళ్ళయి వివాహం అయింది కానీ వీరికి పిల్లలు లేరు అని చెప్తారు. చూడండి, అందుకనే పిల్లలు కలిగే దాని గురించి వాక్యం ఏమి చెప్తా ఉంది? గర్భఫలం. భార్య భర్తలు వారు ఏకశరీరంగా చేయబడిన తర్వాత దాంపత్యం వల్ల వారి ప్రేమ ఫలితం సంతానమై ఉండాలి. కాబట్టి మరి విస్తారంగా పిల్లలు కని ఇద్దరుగా ఉండక ఒక 100 మంది అయిపోండి, అభివృద్ధి పొందండి, గొప్ప వంశముగా లక్షలు అయిపోండి, విస్తరించండి భూమి మీద. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది ఆది కాండం 11వ అధ్యాయంలో, నోహు ముగింపు దినాలు, అబ్రహాము యవ్వన దినాలు. ఆ దినాల్లో బాబేలు గోపురం కట్టడం జరిగింది. భూమి నివసించే మనుషులందరూ కూడా ఒకే పలుకు, ఒకే భాష ఉంది. వారందరూ మాట్లాడుకున్నారు ఏమని? మన భూమి మీద చెదరిపోకుండానట్లు మనం ఒకే స్థలములో ఉండి ఆకాశాన్ని అంటుకునే శిఖరాన్ని కట్టుకుందాం, పేరు తెచ్చుకుందాం అని మాట్లాడుకుని వారు ఏం చేశారు? బాబేలు గోపురాన్ని కట్టడానికి మొదలుపెట్టారు. దీనికి స్తోత్రం. ఈ బాబేలు గోపురం కట్టడానికి మొదలుపెట్టారు. వారి ఉద్దేశం ఏంటి తెలుసా? భూమి మీద చెదరిపోకున్నట్లు. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, అంటే భూమి అన్నంతటా వారు ఏం చేయాలి? వ్యాపించబడ్డం జరగాలి, విస్తరించబడ్డం జరగాలి. అప్పుడే నిండుకోవడం జరిగిద్ది, అప్పుడే భూమిని లోపరుచుకోవడం జరిగిద్ది. ఎవరు? ఆదాము అవ్వలతో పాటు వారి సంతానం భూమిని లోపరుచుకోవడం జరిగిద్ది. ఈ 6 దినాల సృష్టిని వారు ఏలటానికి సాధ్యమైంది. కానీ వీరేమంటున్నారు? బాబేలు గోపురం కట్టే దగ్గర మనము చెదరిపోకున్నట్లు, ఒకే చోట ఉండునట్లు. చూడండి, దేవుని చిత్తం కాదు. దేవుడి ఆశీర్వాదములో ఒకే చోట ఉండుట లేదు. దేవుడిచ్చే ఆశీర్వాదములో చెదరిపోవుట, విస్తరించుట ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, కాబట్టి దేవుడు యెహోవా ఏం చేశాడు? పరలోకుడు భూమి మీదకి నరులు కట్టడాన్ని చూడటానికి దిగి వచ్చి వారి భాషలు తారుమారు చేశారు. కాబట్టి వారందరూ ఏమైపోయారు? భూమి అన్నంతటా చెదరిపోయారు. దేవునికి స్తోత్రం. అది చెదిరిపోయిన దాదాపు 50 సంవత్సరాలకి పెలెగు అనే వ్యక్తి కాలములో భూమి దేశములుగా విభాగించబడింది. ఒకే సముద్రం, ఒకే భూమిగా ఉన్న దీన్ని దేవుడు ముక్కలు చేశాడు. ఈ చెదిరిపోయిన వారు ఏ భూభాగంలో ఉన్నారో అటే అయిపోయారు. అంతే. దేవునికి స్తోత్రం. భూమి ఏ విధంగా ఎన్ని ముక్కలుగా ఉందో చూడండి, ఎన్ని ద్వీపాలుగా, దేశాలుగా, ఖండాలుగా ఉందో ఇవన్నీ కలిపి ఒకే భూమిగా ఉండేది. తిరిగి వీరు ఏం చేయొద్దు, ఒకే దగ్గర ఉందాం అంటానికి వీలేదు. ఇక దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఏ విధంగా? భూమిని ముక్కలుగా చేసి చెదరగొట్టాడు. చూడండి, కాబట్టి దేవుని ఆలోచన, దేవుని చేత సృజించబడ్డ నరుడైన స్త్రీ పురుషులు వారి సంతానం వల్ల ఫలించాలి, సంతానాన్ని కని అభివృద్ధి పొందాలి. వారి సంతానం కూడా వివాహాలు చేసుకో సంతానాన్ని కనాలి. ఈ విధంగా కనుట ద్వారా భూమి మీద నరులు విస్తరించాలి, భూమి నిండా నరులతో నిండుకోవాలి. మనుషుని కొరకు సృష్టించబడే సృష్టిని లోబర్చుకొని వారు ఏలాలి. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. కానీ ఆదాములు ఏం చేశారు తెలుసా? వారు దాంపత్యం వల్ల ఒక్కరిని కూడా కనక ఉనిపే. ఒకవేళ
దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా వారి దాంపత్యాన్ని ఆరంభించుంటే పుట్టే పిల్లలు తల్లి గర్భాన పడిది మొలుకొని వారి పరిశుద్ధులు. వారి జన్మ పాపం ఉండేది కాదు, కర్మ పాపం ఉండేది కాదు. చూడండి, పుట్టే పిల్లలు తల్లి గర్భాన పడిది మొలుకొని పరిశుద్ధులు నీతిమంతులై ఉండే వారి జీవితాన్ని ప్రారంభించేవారు. చూడండి, దేనికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఆదామును సృజించాడు. పాపులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, గర్వాంతులుగా, అపవిత్రులుగా దేవుడు ఆదామును సృజించలేదు. దేవుడు తన పోలిక స్వరూపంలో సృజించాడంటే దేవుడు ఎలా ఉంటాడో వీరు ఆ విధంగా సృజించబడ్డారు. దేవుడు పరిశుద్ధుడు, వీరు పరిశుద్ధంగా సృజించబడ్డారు. దేవుడు నీతిమంతుడు, వీరు నీతిమంతులుగా సృజించబడ్డారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల కొరకే దేవుడు ఆకాశం, భూమి, సముద్రం అంత సమస్తాన్ని సృష్టించి వారికి అప్పచెప్పాడు. ఆకాశములు దేవుడు యెహోవా వశం, ఆయన నరులకు భూమిని ఇచ్చాడు, భూమిని నరులకు ఇచ్చాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఏ నరులకు ఇచ్చాడు? పరిశుద్ధులకు ఇచ్చాడు, పాపులకు ఇవ్వలే. ఆదాము అవ్వలు ఒక్కరినైనా కనకమునిపే ఈ దంపతులు దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞను వీరు అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని నుండి వేరుగా చేయబడ్డారు. ప్రియులారా, దేవుని నుండి వేరుగా చేయబడ్డ వీరు దేవుని పోలిక స్వారూప్యాన్ని కోల్పోయారు. దేవుని పోలిక స్వారూప్యం కోల్పోయిన తర్వాత బైబిల్ చెబుతా ఉంది, ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము ఏం చేశాడు? కుమారుని కని. ఎట్లాగన్నాడు? ఆదాము దేవుని పోలిక స్వరూపమందు సృజించబడ్డాడు. కానీ ఆదాము ఏం చేస్తున్నాడు? తన పోలిక, తన స్వరూపమందు కుమారుని కని షేతు అని పేరు పెట్టాడు. చూడండి, ఆదాము సృజించబడ్డప్పుడు దేవుని పోలిక స్వరూపంలో సృజించబడ్డాడు. కానీ ఆదాము పాపం చేసిన తర్వాత హవ్వయందు కుమారుని కన్నాడు. కుమారుని దేవుని పోలికలో స్వరూపంలో కనలేదు. దేవుని నుంచి వేరు చేయబడ్డ ఆదాము దేవుని పోలిక ఆదాములో కోల్పోయాడు. దేవుని స్వరూపం పోయింది. ఇక ఆదాముకున్న స్వరూపం ఏంటి తెలుసా? తన స్వరూపమే. కాబట్టి ఆదాము పోలికలో, స్వరూపములో కుమారుని కన్నాడు, షేతుని పేరు పెట్టాడు. ఒక్క షేతు మటుకే కాదు, ఆదాము అనే మొదటి మనుషుడి నుండి భూమి మీద కాపురము ఉంటకు సమస్త జాతి మనుషులు కలగజేయబడ్డారు. ఆదాము ఒక మనుషుడిని కలగజేయబడి మనుషులందరూ కూడా ఆదాము పోలికలుడే ఉన్నారు. దేవుని పోలిక ఆదాముతో పాటు మనుషులకు లేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని పోలిక స్వరూపం అంటే ఆకార గురించి మాట్లాడటలేదు, స్వాభావిక లక్షణములు, స్వాభావిక లక్షణములు, మనిషి యొక్క స్థితిగతులు. పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, సత్యప్రేమలు లేవు, దేవునితో సహవాసం లేదు, ఆత్మలో జీవం లేదు. దేవుని పోలికలు ఇవన్నీ ఉన్నాయి. దేవుని పోలిక కోల్పోయిన ఈ వ్యక్తి, ఆదాము నుండి కలిగిన వ్యక్తులు 10వ తరం వచ్చేసరికి నోహు తరం, ఆదాము నుంచి 10వ తరం. బైబిల్ చెప్తా ఉంది, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనములో, నరులు భూమి మీద విస్తనారంభించినప్పుడు, ఎప్పుడు? నోహు కాలంలో. నోహు ఎన్నో తరం వాడు? ఆదాము నుండి 10వ తరం వాడు. ఆదాము నుండి 10వ తరం వాడైన నోహు కాలములో నరులు భూమి మీద విస్తనారంభిస్తున్నారు. అప్పుడు ఒకే భూమిగా ఉంది. ఇంకా నరులు భూమి మీద విస్తనారంభిస్తున్నారు. ఈ నరులు ఎవరు? నరమాత్రులు. దేవునితో నిర్వహించబడే జీవితాలు కావు. దేవుని చేత నిర్వహించబడే సమాజం కాదు ఇది. దేవుని చేత నిర్వహించబడే జనములు కారు వీరు. దేవుని చేత నడిపించబడే కుటుంబాలు కావివి. రక్త మాంసములుగా శరీరాన్ని అనుసరించే శరీరులు. నరులు భూమి మీద విస్తరణ ఆరంభించారు. చూడండి, బైబిల్ చెప్తా ఉంది,
ఆదికాండం 6వ అధ్యాయం, అదే అధ్యాయంలో 5-6 వచనాల్లో నరులు వారి చెడుతనం భూమి మీద గొప్పదని దేవుడు చూశాడు. వారి హృదయ యొక్క తలంపులన్నీ కూడా చెడ్డవిగా చూశాడు. భూమి మీద నరులను సృజించినందుకు దేవుడు సంతాపపడ్డాడు. ఎందుకు ఈ నరులను సృజించానా? నేను ఒకే పురుషుని స్త్రీని సృజించింది పరిశుద్ధులుగా, వారి సంతానాన్ని కని పరిశుద్ధులతో భూమిని నింపమని చెప్పాను. కానీ వీరు పాపులతో, దుర్మార్గులతో, బలాత్కారులతో, అక్రమకారులతో భూమిని నింపుతున్నారు. నేను దుర్మార్గుల కొరకు, అపవిత్రుల కొరకు ఈ సృష్టిని చేయలేదు. నా పోలిక స్వరూపమందు సృజించబడ్డ పరిశుద్ధ స్త్రీ పురుషుల కొరకే ఈ సృష్టిని చేశాను. భూమి మీద పరిశుద్ధులే ఉండాలి. పరలోకంలో ఏ విధంగా పరిశుద్ధ దేవుడు ఉంటాడో, పరిశుద్ధ దేవదూతలు ఉంటారో, భూమి మీద కూడా పరిశుద్ధ మనుషులే ఉండాలి. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆదికాండం 6వ అధ్యాయం 11-12 వచనాలు చూసినట్లయితే, యెహోవా సన్నిధిని భూలోకం చెడిపోయి ఉండెను. దేవుని సన్నిధిలో భూలోకం చెడిపోయి ఉండెను. భూమి బలాత్కారముతో నిండి ఉండెను. భూమి మీద నరులందరూ కూడా తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. భూమి బలాత్కారముతో నిండుకున్నది. యేసుక్రీస్తు ప్రభు పరలోకుడు రెండవసారి వచ్చే మునుపు దినాలలో యేసు ప్రభు చెప్పాడు, మనిషి కుమారుడు రాకడ దినాలు ఎలా ఉంటాయి తెలుసా? నోహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటాయి. ఏంటా నోహు దినాలు? ఎప్పుడు తినటం తాగడకు ప్రసంగాలు కాదు. నోహు దినాలలో యెహోవా సన్నిధిని భూలోకం చెడిపోయి ఉన్నది. భూమి బలాత్కారాలతో నిండుకున్నది. యేసు ప్రభు రెండవ రాకడ మునుపు భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోతుంది, బలాత్కారాలతో భూమి నిండుకుంటుంది. ఇప్పటికే మన లోకంలో చూస్తున్నాం, బలాత్కారాలతో భూలోకం నిండుకుంటుంది. నో దినాలను పోలి ఉన్నాయి. కేవలం తినటం, త్రాగటం, ఇల్లు కట్టుకోవటం అవి మట్టుకే చూడబాకండి. నో దినాల్లో ఏ విధంగా ఉందని బైబిల్ చెప్తా ఉందో ఆదికాండంలో అటువంటి పరిస్థితులు ఉంటాయి. యెహోవా సన్నిధి చెడిపోయి ఉంటుంది. మనుషులు తమ మార్గాలు చెరిపేసుకుంటారు. ఆ కాలమందు నో కాలంలో దేవుడు యెహోవా నరులను పరిశీలించినప్పుడు అందరూ చెడిపోయి ఉంటాం చూశాడు దేవుడు. ఆ తరం వారిలో ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారము నోహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోహు, ఈ తరం వారిలో నా ఎదుట నీ ఒక్కడివే నిందారహితంగా ఉన్నావయ్యా, నీ ఒక్కడివే నీతిమంతుడవై ఉన్నావు. కాబట్టి నా సన్నిధిలో చెడిపోయిన ఈ మానవ జాతితో పాటు ఈ భూమి మీద వారి కొరకు సృజించబడ్డ సృష్టి యావత్తును నేను జలప్రలయం చేత తుడిచిపారేస్తాను. ఆ జలప్రలయంలో వీటిని అందరూ తుడిచేస్తాను, కొట్టేస్తాను. కానీ నీవు నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకో. నీటి ద్వారా లోకం మునిగి నశించిపోతుంది. అదే నీటి ద్వారా నీవు నీ కుటుంబం రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. చూడండి, జలప్రలయం వచ్చింది. ఓడ ద్వారా నో కుటుంబము, ఓడలో చేరిన పక్షులే కానీ, జంతువులే కానీ, ప్రాకడ పురుగులే కానీ, పశువులే కానీ, ఇవన్నీ కూడా ఆడ మగ జతలుగా అవి తప్పించబడటం. దాదాపు 1 సంవత్సరం ఓడలో ఉన్నందున అవి విస్తరించాయి. ఓడలో జలప్రలయం అయిపోయింది. జలప్రలయం చేత సర్వలోకం నశించిపోయింది. ఓడలో ఉన్న నో కుటుంబంతో పాటు తనతో ఉన్న ప్రాణులు మట్టుకే బ్రతుకున్నాయి. జలప్రలయం అయిపోయిన తర్వాత ఓడలో ఉన్న వారందరూ నో కుటుంబంతో పాటు ప్రాణులన్నీ వెలుపలకు వచ్చాయి. ప్రియులారా, వెలుపలకు వచ్చిన తర్వాత దేవుడు యెహోవాకు పవిత్ర పక్షులు తీసుకొని దహనబలి అర్పించాడు. దేవుడు యెహోవా ఇంపైన సువాసన రాంగ్రహించి, ఇక మీదట నరులను బట్టి నేను భూమిని శపించను. అంటే జలప్రలయం రావడానికి కారణం ఎవరు? దూతలా? పరలోకం దూతలా? కాదు. చాలామంది చెప్తారు దూతలు. నరుల చెడుతనాన్ని బట్టే ఆయన భూలోకాన్ని కొట్టిపారేశాడు. అప్పుడున్న లోకం నీటి వరదల చేత నశించిపోయింది. ఇక మీదట నరులను బట్టి భూమిని శపించరు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు దేవుడిని యెహోవా
ఆదామములు సృష్టి దినమున ఎట్లా ఆశీర్వదించాడు, నోహు కుమారుని అట్లే ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఆశీర్వాదములో భేదమున్నది. నోహు కుమారుల్ని ఆశీర్వించి ఏం చెప్తున్నాడు యెహోవా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని మీ సంతానముతో నింపండి. అక్కడికి ఆపాడు. నింపండి, భూమిని మీ సంతానముతో నింపండి, అక్కడికి ఆపాడు. కానీ ఆదాములతో దేవుడు ఏం చెప్పాడు? ఆశీర్వదించి మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, భూమిని నిండించి, లోబరుచుకొని ఏలమన్నాడు. నోహు దేవుని చేత చెప్పబడ్డ విషయంలో లోబరుచుకొని ఏలమని చెప్పే మాట లేదు. ఫలించి అభివృద్ధి పొంది సంతానముతో భూమిని నిండించమని అంతవరకే చెప్పాడు. మొట్టమొదటి ఆదాములతో చెప్పబడ్డ మాట మిగతా వ్యక్తులకు చెందదు. క్రియాపరంగా పాపం చేయకపోయినప్పటికీ ఆదాము చేసే అతిక్రమాన్ని బట్టి ఆదామును పోలి అతిక్రమం చేయని వారి మీద కూడా పాపం ఆధారం చేసుకొని మరణం వెళ్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మొదటి ఆశీర్వచనము ఆదాము వరకు చెందింది. ఆ తర్వాత నోహు మట్టుకే కాదు, ఎవరికి చెందదు. ఈ ఫలించడం ఏంటి? పెళ్లి చేసుకొని పిల్లలు కనుట. ఫలించి అభివృద్ధి పొంది భూమిని సంతానముతో నిందించాల. మనుషులు, స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, ఆ పిల్లలతో భూమిని నింపాలి అని చెప్పేసి నోహు కుమారుతో దేవుడిని యెహోవా చెప్పాడు ప్రియులారా. చూడండి, మరి ఎందుకు వారిని భూమిని నిండించి లోబర్చుకొని ఏలమని చెప్పలేదు? కారణం చెప్పాను. ఆదాములతో చెప్పినప్పుడు వారు పరిశుద్ధులై ఉన్నారు. నోహుతో చెప్పినప్పుడు, నోహు కుమారుతో చెప్పినప్పుడు వారు దేవుని యొక్క సరిగ్గా ఉన్నప్పటికీ వారిలో ఏముంది తెలుసా? ఆదాము చేసే అతిక్రమాన్ని బట్టి ఆదామును పోలి పాపం చేయని వారు అందరిలో కూడా జన్మ పాపం ఉన్నది. రేపు నోహు కుమారులైనా తప్పిదము చేసే స్వాభావిక లక్షణం వారికి ఉన్నది. ఆ మొదటి తరములోనే ప్రారంభమైంది. జలప్రలయం అయిపోయిన తర్వాత ఆయన కుమారులు పిల్లలుగా అన్నారు. దేనికి స్తోత్రం. నోహు 3 కుమారుల వల్ల కలిగిన సంతానముతో వారు భూమి మీద మరలా నరులు విస్తరించడం మొదలుపెట్టారు. కానీ మొదటి తరముతోటే షేము, హాము, యాపేతు అని చెప్పబడే 3 కుమారుల్లో హాముతో ప్రారంభమైంది తప్పిదం. నోహు ద్రాక్ష తోట వేసి ద్రాక్షసు తాగి మత్తుడై దిగంబరుడై ఉండగా అతని దిగంబరత్వాన్ని హాము చూశాడు. పోయి తన సహోదరుడు చెప్పాడు. ఈ విషయంలో తప్పిదం. దేనికి స్తోత్రం. మొదటి తరం జలప్రలయం మొదటి తరంలోనే తప్పు జరగడం ప్రారంభమైంది. చివరికి అబ్రహాము కాల ఆరంభంలో బాబేలు గోపురం కట్టే విషయంలో ఆకాశం అంటుకునే శిఖరం పేరు తెచ్చుకోవటానికి ఒకే దగ్గర ఉండటానికి చెదిరిపోకుండా దేవుడు చెదరగొట్టాడు పిల్లారా. అయిన వీరందరూ పాపులంతా చెదిరిపోయారు. కానీ ప్రతి తరములో దేవుడు దర్శిస్తుండగా దేవుని దర్శనానికి విధేయులై దేవుని భయభక్తులు జీవించేవారు ఉండకపోలేదు ప్రియులారా. ప్రతి తరములో భూమి మీద భక్తులు ఉన్నారు. ప్రతి జనములో అబ్రహామును ఏర్పరచుకొని ఇజ్రాయేల్ జనాంగంగా చేసుకొని వారితో సేవించబడుతున్నాడు దేవుడు. అయినా వారు కూడా తప్పిపోతున్నారు. ఇజ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, పితరులను ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. వారు ప్రభువులో ఉండి ప్రభువుని అనుకూలంగా సేవించడానికి ఎంతగానో సహకారం అందించాడు ప్రభు. అయినా వారు తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. చూడండి, దేవుడు ఈ భూలోకాన్ని సృష్టించి పరిశుద్ధులకు అప్పచెప్పాడు కానీ పాపులకు ఇవ్వలేదు.
ఇప్పుడు కాకపోయినా ఒకప్పటికైనా ఈ భూమి పరిశుద్ధులకే చెందను, ఈ భూమి దీనులకే చెందను, ఈ భూమి సాత్వికులకే చెందను, ఈ భూమి నీతిమంతులకే చెందను. బైబిల్ చెప్తా ఉంది. కీర్తన గ్రంథం 37 కీర్తన 11 వచనం, దీనులు భూలోకమును స్వతంత్రించుకొందురు. కీర్తనలు 37 29 వచనం, నీతిమంతులు భూలోకమును స్వతంత్రించుకొందురు, దానిలో నిత్యము నివసించుదురు. భూలోకంలో నివసించేవారు ఎవరట? నీతిమంతులు, దీనులు. యేసు ప్రభు శరదార దినాల్లో కొండ మీద ఉపదేశం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయం ధన్యతల గురించి చెప్తూ 5వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. అంతేగాని పాపులు, దుర్మార్గులు, లంచగొండులు, దోపిడిగాండ్రు, హంతకులు, అన్యాయస్తులు, గర్వాంధులు, దుష్టపాలకులు, వాళ్ళ కొరకు దేవుడు భూమిని సృజించలేదు. కానీ మనుషులు ఏమనుకుంటారు తెలుసా? ఈ భూమి నాది అంటాడు. పాప ఎవరో ప్లాట్ అమ్ముతాడు, ఇతడు కొంటాడు, కొని ఇల్లు కట్టుకోవటానికి ఇంకోటి వస్తాడు, ఇది నాది అంటాడు. రిజిస్ట్రేషన్ పేపర్లు చూపెడతాడు, అరే నాకు ఇది రిజిస్ట్రేషన్ చేయించాడు, నేను కొనుక్కొని అయ్యానంటే నాకు కూడా అమ్మాడు, చూసుకో అంటాడు. అరే అది కరెక్టే, ఇది కరెక్టే, ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్. ఏం పోదాం? పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్దాం, పంచాయతీ పెట్టుకుందాం. అమ్మిన వాళ్ళ దగ్గరికి పోతే ఏమంటాడు? ఏంటా మీ పంచాయతీ? నేను అమ్మేస్తే కదా. అమ్మినవు కరెక్టే, కానీ నాకు అమ్మినవా ఆయనకు అమ్మినవా ఈరోజు తేలాలి చెప్పు అని చెప్తే, ఇప్పుడు మీరు ఏమంటారు? నువ్వు నాకు అమ్మినవు కదా అంటే, అవును అమ్మినా అన్నాడు. అదేంటి నువ్వు నాకు అమ్మినవు కదా అని ఆయన అంటాడు, అది కూడా కరెక్టే, నీకు కూడా అమ్మినావు. అరే సరిగ్గా చెప్పు, ఆయన అడుగుతూ ఆయనకు అమ్మినా అంటావు, నేను అడుగుతూ నాకు అమ్మినావు అంటే, నీకు అమ్మింది కరెక్టే, ఆయనకు అమ్మింది కరెక్టే, ఇద్దరికి అమ్మిన. మరి ఇద్దరికి ఎట్లా అమ్మినావు? నేను అమ్మినా, మీరు ఏం చేస్తారు? ఇది లోకం, ఇది లోకం. చిన్న ఈ ప్లాట్ దగ్గర ప్రారంభమై యెరూషలేము గొడవ. ఏమండి? పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవ ఏంటంటే భూభాగాలు. ఈ దేశం మాది. పాలస్తీనా వారు ఏమంటారు? ఆ బ్రిటిష్ వారు ఐక్యరాజ్య సమితిలో దీన్ని రేజ్ చేసి వాళ్ళ దేశం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా దేశాన్ని ఊడబెరికి వాళ్ళకి ఇచ్చారు. ఇది ఆ భూభాగం మాది అని పాలస్తీనా వారు అంటారు. లేదు, మా పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇది మాది, దీనికి హక్కుదారులు మేమే. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. చరిత్ర చూడండి అంటాడు. వాళ్ళు జీవించే చరిత్ర ఏంటంటే బైబిల్. చూడండి, ఈ విధంగా చిన్న దేశం, ఈ రెండు చిన్న భూభాగాలు ఉన్నారు, పాలస్తీనా వారు, ఇజ్రాయేల్ వారు. యెరూషలేం పట్టణం మాది అంటే మాది అంటారు, దేవాలయ స్థలం మాది అంటే మాది అంటారు. ఇప్పుడు చూడేంటి తెలుసా? భూమి మీద ఒక చిన్న భూభాగం కొరకు ఏం చేస్తున్నారు? ప్రపంచం రెండు భాగాలైంది. పాలస్తీనాకు సపోర్టుగా కొన్ని దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికాతో పాటు కొన్ని దేశాలు ఉన్నాయి. ప్రపంచం రెండుగా ఉండటానికి ఈ రెండు చిన్న దేశాలే కారణం. ఈ రెండు దేశాలని సమాధానపరిచినట్లయితే ప్రపంచమే సమాధానపరచబడమైంది. జరిగింది త్వరలో. భూమి ఎవరిది? మోషే కాలంలో ఇజ్రాయెల్ విడిపించడానికి ఫరో ముందు ఐగుప్తులు నిలబడ్డప్పుడు యెహోవాను సేవించిన జనం పోనీయమంటే, యెహోవా ఎవడు? ఆయన మాట విని పంపడానికి నేను పంపనన్నాడు. యెహోవా ఎవడో తెలపడానికి అద్భుతాలు చేయడమే కాదు, ఐగుప్తు నాది, ఐగుప్తు నేను రాజును, నేను ఫరోను అని గర్వించా ఆయనకు. ఈ ఐగుప్తు దేశం నీది కాదు, భూమి యెహోవాది, భూమి యెహోవాది. ఈ భూమి యెహోవాను వెరుగునట్లుగా సూచక్రియలు, తీర్పుతో కూడా సూచక్రియలు చేశాడు. దేనికి స్తోత్రం. భూమి యెహోవాది. ఎవరి తాత దీన్ని సృష్టించలే, ఎవరి తండ్రి ఎవరి తల్లి దీన్ని సృష్టించలే. దేవుడు సృష్టించిన ఈ లోకం కొరకు, భూమి కొరకు నాదని జాడు ప్లేస్ కోసం కొట్టుకుంటారు. జరుగుతాయి. మనకి ఇవ్వబడింది మనదే, మన దేశం మందే, మన రాష్ట్రం మందే, నీ ఇంటి స్థలం నీదే, నిజమే.
కానీ సహజంగా ఇది ఎవరిది అని ఆలోచిస్తే దేవుడిది. ఆయనకిష్టం ఎవరికైనా ఇచ్చుకుంటాడు. ఎవరికి ఇచ్చుకుంటాడు? ఆయన లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటారు. మూర్ఖులకి ఇవ్వడు, గర్వాంధులకి ఇవ్వడు, పాపులకి ఇవ్వడు, పనికిమాల వారికి ఇవ్వడు, ఆయన ఎరగని వారికి ఇవ్వడు, ఆయన్ను ద్వేషించే వారికి ఇవ్వడు, ఆయన ప్రేమించే వారికి, ఆయన వల్ల పరిశుద్ధంగా జీవించే వారికి, ఆయన సేవించే వారికి, ఆయన నామను ప్రార్థించే వారికి తాను సృష్టించిన భూలోకాన్ని ఇస్తాడు. కానీ నువ్వు నాకొద్దు, కానీ ఆయన సృష్టించిన సృష్టి మాత్రం నాకు కావాలి. ఆయన గాలి కావాలి, ఆయన నీరు కావాలి, ఆయన సూర్యుని వేడిమి వెలుతురు కావాలి, చంద్రుడిచ్చే కాంతి కావాలి, నక్షత్రాలు ఇచ్చే వెన్నెల కావాలి, ఇవన్నీ కావాలి. అంత దేవునికి స్తోత్రం. వీటికి సృష్టికర్తని యేసు ప్రభు మట్టుకు మాత్రం వద్దు. ఎట్లాటోళ్ళకి ఇస్తాడా? కొద్ది కాలమే. దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోకమందు దేవుడు ఈ భూమిని, సముద్రమును, ఆకాశమును, వీటిలోని సమస్తాన్ని సృష్టించిన జీవుల దేవుడు పరలోకపు ఆరాధన పక్కకు పెట్టి, మహిమను పక్కకు పెట్టి, సింహాసనం పక్కకు పెట్టి, ఈ లోకానికి కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల ఇజ్రాయేల్ దేశములోని బెత్లెహేము అనే గ్రామములో చిన్న శిశువుగా పుట్టాడు. పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధులు పాపులందరి పాపక్షాపణ కోసం సెలవులో ప్రాణం ఇచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. పాపులని చెప్పేసి జలప్రలయంతో నోహు కాలంలో తుడిచిపెట్టేశాడు. కానీ నోహు పవిత్రమైన పక్షులతో దేవుడికి దహన బలి అర్పించినందుకు ఆ పవిత్రమైన అర్పణలోంచి ఇంపైన సువాసన ఆగ్రహించి ఆయన ఏం చేశాడంటే మనుష్య జాతులకు వాగ్దానం చేశాడు. ఇకపై నరులను బట్టి భూమిని శపించను, నీటి వరదల చేత నేను భూలోకాన్ని నాశనం చేయనని చెప్పి అది మొదలుకొని లోకాన్ని నాశనం చేసే ఆలోచన దేవుడు పక్కకు పెట్టి ఏం చేశాడు? లోకాన్ని రక్షించే ఆలోచన కలిగి ఈ లోకములో ఉన్న మనుషులు రక్షించబడాలంటే వారి పాపముల నుండి విమోచించబడాలి. పాపులు పరిశుద్ధులైపోవాలి, దుర్మార్గులు నీతిమంతులైపోవాలి. నాకు దూరంగా ఉండేవారు నాకు సమీపంగా ఉండి నాతో సహవాసం చేసే నా బిడ్డలుగా ఉండాలి. దీనికి ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? మికాయాలు నేను పంపిస్తావు భూలోకానికి వెళ్తావా అంటే, ఎందుకయ్యా అంటే, ఏమైనా యుద్ధం చేయమంటే చేస్తా కానీ నన్ను ఎందుకు పంపుతావు అంటాడు ఆయన. అయితే యుద్ధంతో కాదు అది అంటాడు. గబ్రియల్ నువ్వేం చేయగలవు? ఏమైనా సమాచారం ఏమంటే ఇస్తా, అంతకంటే నేను ఏం చేయలేను. ఏం చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ కొరకు ప్రాణమే లేవా? నాకు రక్తమాంసాలు లేవు, ఎక్కడ ప్రాణం ఇస్తా? నేను ప్రాణం ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏంటన్నాడు. సరే, మీకు రక్తమాంసాలు లేవు, నాకు రక్తమాంసాలు లేవు, కానీ నేను చేస్తాను, మా రక్తమాంసాల్లో పాలువాడిని అవుతారని చెప్పి రక్తమాంసములు లేని దేవుడని యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భాన పరిశుద్ధాత్మ వలన తనకు ఒక శరీరాన్ని నిర్మించుకుని పుట్టాడు. అది చనిపోటుకు వీలైన శరీరం. ఎందుకు చనిపోటుకు వీలైన శరీరం ధరించుకున్నాడు? చనిపోవటానికి. ఎందుకు చావాలి? మన చావును నిరర్ధకం చేయటానికి. ఆయన చావునకు లోనకు శరీరములో చావు రుచ్చుట వల్ల మన చావు నిరర్ధకం చేయబడింది. ఆయన శరీరమందు పొందే మరణము చేత మన ఆత్మలో ఉన్న మరణము శరీరమందుల మరణాన్ని నిరర్ధకం చేయటం సాధ్యమవుద్ది. ఇది విధానం, ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణమిచ్చి మృతులను తిరిగి లేచాడు. ఆయన ప్రాణమిచ్చి మృతులను తిరిగి లేచే మనపు శిష్యులకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను రాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే శిష్యులతో యేసుప్రభు చెప్పే మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నా పేరున తండ్రిని అడుగుటకును అడిగి పొందుకోవడానికి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను ఏర్పరచుకుని నియమించుకున్నాను. చూడండి, దానికి స్తోత్రం. వీరు ఫలించాలట, వీరి ఫలం నిలిచి ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడు. వీరు ఫలించే మనపు ఫలించడానికి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. పరలోకమైన తండ్రిని ఆయన పేరట అడగాలి అట. ఏం అడగాలి? కీర్తన 2లో ఉన్నట్లుగా, నీవు నా ప్రియకుమారుడవు, నేడు నేను కనియున్నాను, నన్ను అడుగుము, నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పడం మాట. ఈ మాట యేసుప్రభు గురించి చెప్పడం మాట. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత శిష్యులతో ఏమన్నాడు తెలుసా?
శిష్యులు అడిగారు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేళ్లకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? మా దేశాన్ని మేము సొంతగా పరిపాలించుకోవచ్చా అని అడిగారు. ఈ చిన్న భూభాగం కొరకు అడుగుతున్నారేంటి మీరు? నా యందు విశ్వాసం వచ్చిన మీరు కొద్ది దినములో ఒక పరిశుద్ధాత్మ పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగును సాక్షులుగా ఉండటానికి. మీరున్న యెరూషలేము పట్టణం మొదలుకొని, యూదియా దేశం మొదలుకొని, ప్రక్కరున్న సమరయ దేశం మొదలుకొని, భూ దిగంతల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు. ఈ చిన్న ఇజ్రాయేల్ భూభాగం కాదు, సర్వలోకాన్ని మీకు ఇస్తాను. సర్వలోకాన్ని మీరు సంపాదించుకోవచ్చు. సర్వలోకములోని సకల జనుల ఆత్మలను సంపాదించుకోవచ్చు నా సాక్షులుగా ఉండి. నేను ఎందుకు శరీరధారే వచ్చాను, ఎందుకు ప్రాణం ఇచ్చాను, ఎందుకు మృతులను తిరిగి లేచాను? నాలో విశ్వాసం వచ్చడం వల్ల వారు ఏ విధంగా పాపక్షాపన కలిగిద్ది, ఏ విధంగా పరిశుద్ధులు అవుతారు, ఏ విధంగా దేవుని బిడ్డలుగా చేయబడతారు, వారు సదాకాలం దేవుతో ఏ విధంగా ఉంటారు, ఉండే కాలం ఏ విధంగా ఆశ్రయించబడతారు, ఈ విషయాలన్నిటి కూడా మీకు తెలుసు, బోధించబడ్డారు. ఈ విషయాలు మీరు సాక్షులుగా ఉండాలా? నాకు సాక్షులుగా ఉండాలి భూదిగంతల వరకు. మీ పరిచయం రక్షించబడ్డ ఆత్మలన్నీ కూడా మీ రాజ్యం, అది మన రాజ్యం. సువార్త సర్వలోకంలో ప్రకటిస్తే విని విశ్వసించేవాడు పాపం నుంచి విమోచించ పరిశుద్ధులు అవుతారు. భూమిని వారు స్వతంత్రించుకోవచ్చు. దేవుడు పరిశుద్ధుల కొరకు భూమిని సృష్టించాడు, పాపుల కొరకు కాదు. లేదు, భూమి మీద మేము ఎప్పుడు ఉండాలని కోరుతున్నారా? పరిశుద్ధుల వైపు. త్రాగుడు విడిచిపెట్టు, వ్యభిచారం విడిచిపెట్టు, జరత్తలు విడిచిపెట్టు, దేవుని కాక ఇతరమైన వాటి మొక్కే వాటి విడిచిపెట్టు, తగాదాలు విడిచిపెట్టు, అన్యాయం చేయడం విడిచిపెట్టు, వడ్డీ వ్యాపారాలు విడిచిపెట్టు, లంచాలు విడిచిపెట్టు, నీ అహంకారాలు విడిచిపెట్టు, నీ అబద్ధ జీవితాన్ని విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెట్టే సొంత ప్రయత్నం ఏం చేయబాకు. యేసు ప్రభువును వేడుకో. ప్రభువా, నేను బలహీనుడను, బలహీన స్త్రీని, నాకు అనేక బలహీనతలు ఉన్నాయి నాయనా. దానికి కారణం నాలో నివసించు పాపమే. నా పాపము తీసివేయడానికి నువ్వు ప్రాణం ఇచ్చావు. సువార్త విన్నాను, నేను నమ్ముచున్నాను. ప్రభువా, పాపిని నన్ను కనికరించు, నీ పరిశుద్ధ రక్తంతో కడుగు, నీ పరిశుద్ధతను నింపు, పరిశుద్ధమైన నీ కుమార్తెగా కుమారుడుగా నన్ను చేసుకో, అంగీకరించు. నువ్వు నా ప్రభుడవు, నా దేవుడవు, నా రక్షకుడవు, నా తండ్రి అని చెప్పి ఆయన తండ్రిగా ప్రభుగా అంగీకరించు. ఆయన బిడ్డగా చూడటం మొదలైంది. పిల్లారా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమకులు గాక. ప్రభువు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఫలించండి, మీ ఫలం మీరు చూడాలా అని చెప్పాడు. అందుకు ఏర్పరచుకున్నాను అన్నాడు. మీరు ఫలించడం ఎప్పుడు ప్రారంభమైంది? యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధ పొందిన తర్వాత ప్రారంభమైంది. యేసుప్రభు చనిపోయి లేచి 40 దినాల వరకు శిష్యులకు కనబడి, చివరిగా యేసుప్రభు పరలోకానికి వెళ్ళే మునుపు ఒలీవ కొండ మీదకి తన శిష్యులతో వెళ్ళాడు. కొండ మీదకి, ఆ కొండ మీద ఉండి ప్రభు వెళ్ళిపోయే మునుపు వీరు ఏం చేశాడంటే తన చేతులు ఎత్తి వారు ఆశీర్వదించడం. యేసుప్రభు శిష్యులను, ఆయన యందు విశ్వాసం ఉంచిన శిష్యులను ఆశీర్వదిస్తున్నాడు. వారిని ఆశీర్వదించుండగా వారిలో నుండి ఆయన ప్రత్యేకించబడి ఆశీర్వదించుండగానే ఆయన పరలోకానికి కొనుపబడ్డాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఆదామును సృష్టించుదనమున దేవుడిని యెహోవా వారిని ఆశీర్వదించను. దేనికి? ఫలించమని, అభివృద్ధి పొందమని, విస్తరించమని, భూమిని పరిశుద్ధులతో నింపమని. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత తన యందు విశ్వాసం ఉంచిన పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, మార్తా, మరియలు, ఇటువంటి వారందరూ కూడా స్త్రీ పురుషుల వారు, వీరందరినీ ప్రభు ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోతుండే. ఆశీర్వాదం ఏంటి? మీరు ఫలించండి. దీని ద్వారా సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలు సంపాదిస్తారే. సువార్తను ప్రకటిస్తే, విన్నవాడు విశ్వసిస్తే పాపి పరిశుద్ధుడైపోతాడు, నశించేవాడు రక్షించబడతాడు, నరకం పోయేవాడు పరలోకం పోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువులో విశ్వాసం వచ్చినట్లుగా యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించి మీరు ఏం చేయాలి? ఫలించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? యెరూషలేముకి వెళ్ళారు, ప్రార్థించారు, కనిపెట్టారు, పరిశుద్ధాత్మ నింపబడ్డారు. లేచి పేతురు దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభు గురించి ప్రకటిస్తే విన్నవారు, విధేయత చూపిన వారు 3000 మంది. చూడండి, ఫలించాడా లేదా? రెండవసారి ప్రసంగించాడు, 5000 మంది పురుషులు ప్రభువుని అంగీకరించాడు. ఫలించి అభివృద్ధి పొందుతున్నాడా లేదా? తెలుస్తుంది. ఏంటది? పాత నిబంధన కాలములో ఫలించుట అంటే పిల్లలు కనుట,
క్రొత్త నిబంధన కాలంలో ఫలించుట అంటే ఆత్మలను కనుట. క్రీస్తు యేసు సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అన్నాడు అపోస్తలుడైన పౌలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చెప్పాడు ఆ మాట. క్రీస్తు సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని. నువ్వు సువార్త ప్రకటించగా విన్నవారు ఎవరు విశ్వసిస్తే నువ్వు వారి కన్నా సువార్త ద్వారా. దేవునికి స్తోత్రం, దేవుని మహిమకలు గాక. కాబట్టి ఇప్పుడు సువార్తల విశ్వాసం ఉంచి రక్షించబడ్డ వారితో భూమిని నింపాలి. ఇప్పుడు ఫలించుట, పరిశుద్ధుల సంఖ్య పెరగాలి. అభివృద్ధి పొందుట, పరిశుద్ధులు సంఖ్య పెరగాలి. విస్తరించుట, పరిశుద్ధులు యెరూషలేము మొదలుకొని భూదిగంతాల వరకు విస్తరించాలి. భూమిని నిండించుట, సువార్త వల్ల పట్టబడ్డ వారి పరిశుద్ధులు భూమిని పరిశుద్ధులతో నింపుట. తర్వాత ఏంటి? ఇది లోపరచబడుకోవడం జరగాల. పేతురు లోపరుచుకుంటాడా? లేదు. పౌలు లోపరుచుకుంటాడా? లేడు. అబ్రహాం రాజు లోపరుచుకుంటాడా? లేదు. ఆదాము వలన దేవుడు చెప్పాడు, ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకుని ఏలమన్నా ఈ ఆధిక్యత ఆదాములు కోల్పోయిన దాన్ని ఇది రెండవ ఆదాముగా ఈ లోకానికి శరీరధారి వచ్చిన యేసు ప్రభువుకి వెళ్ళిపోయింది. ఈ ఆధిక్యత యేసు ప్రభువుకు పోయింది. హవ్వకున్న ఆధిక్యత ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి వెళ్ళిపోయింది. ప్రియులారా, యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్పాడు శిష్యులకి. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశానికి వెళ్ళాడట. ఆయన మృతుల్లోంచి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఎందుకు? రాజ్యము సంపాదించుకొని రావాలని. ఆ రాజ్యం ఎంత ఉంటుందో తెలుసా? భూమిని నిండించేంతగా ఉంటుంది. భూమిని నిండించేంత పౌరులు ఉంటారు, పరిశుద్ధ పౌరులు ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 1st సెంచరీ నుంచి 21st సెంచరీ వరకు కూడా సర్వలోకములో యేసు ప్రభువును గూర్చి సువార్త ప్రకటించబడుచుండగా ప్రతి తరములో వాక్యం చేత పట్టబడి రక్షించబడి చచ్చిపోయే ఆత్మలందరూ కూడా పరలోకంలో భద్రంగా ఉన్నారు. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకుడు వచ్చేటప్పుడు ప్రభువులో నిద్రించిన పరిశుద్ధుల ఆత్మలు తీసుకొని ఆయన వస్తాడు. రాజకుమారుడు సంపాదించుకొని వచ్చే రాజ్యం అది. కోట్లలో ఉంటారు. భూలోకానికి నింపడానికి సరిపోతారు. ఇప్పుడు శరీరాలు భూమి తక్కువ ఉండొచ్చు, వైరస్తో కొంతమంది పోవచ్చు, ఎర్త్కేక్తో కొంతమంది పోవచ్చు, తర్వాత సునామీలతో కొంతమంది చచ్చిపోవచ్చు, విచిత్రమైన వ్యాధులతో చచ్చిపోవచ్చు, యుద్ధాలలో చచ్చిపోవచ్చు. బైబిల్ చెప్పే ప్రకారం చివరి దినాల్లో జనాభా తగ్గించే కార్యక్రమాలు ఉన్నాయి. దయ్యము మనుషుల ద్వారా ప్రజా సంఖ్యలో తగ్గించడానికి ప్రయత్నం. భూలోక ప్రజలతో నిండుకుంటుంది, తగ్గియాలని. దయ్యం ఎంత తగ్గిస్తే ఉంది? హేబేలు రక్తం ఇచ్చింది మొదలుకొని పాత నిబంధన కాల భక్తులే కానీ, యేసు ప్రభు రక్తం ఇచ్చింది మొదలుకొని క్రొత్త నిబంధన భక్తులే కానీ కోట్లలో ఉన్నారు. భూమికి సరిపోయేంతమంది ఉన్నారు. ఈ చివరి తరంలో 21st సెంచరీలో వేల మీద లెక్కించబడే సంవత్సరాలలో గొప్ప పరిచయం జరుగుతుంది. రక్షించబడతారు. రక్షణ పొందవారి సంఖ్య ప్రభు దగ్గర ఉంది. సంఖ్య పూర్తి కాగానే యేసు ప్రభు ఏం చేస్తాడు? రాజుల రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహిమా ప్రభావాలతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, పెండ్లి కుమారుడుగా ఆర్భాటగా పరలోకం నుండి మహిమా ప్రభావం దిగి వస్తాడు. ప్రియులారా, వచ్చిన పెట్లు వస్తాడు. ఒక్కడు రావటం లేదు, తన రాజ్యంతో వస్తున్నాడు. ఎక్కడ ఉండటానికి? భూమి మీద ఉండటానికి. అప్పుడు పాపులను ఏం చేస్తాడు? కొట్టి పారేస్తాడు. పాపుల యొక్క అధికారాలు తీసేస్తాడు. సమస్తమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని కొట్టి పారేసి భూమిని స్వతంత్రించుకునే వారు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు స్వతంత్రించుకుంటారు. దీన్ని లోపరుచుకొని ఏలేదెవరు? యేసుక్రీస్తు ప్రభు. దీన్ని లోపరుచుకొని ఏలేదెవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు రెండవసారి పరలోకుడు వచ్చినప్పుడు ఎట్లా వస్తాడో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సంగమా, ప్రభునందు సంగమా, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి, ఎక్కడ నుండి? పరలోకం నుండి మన ప్రభుని యేసుక్రీస్తు రక్షకుడి కొరకు మనం కనిపెట్టుకున్నాం. యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. చిన్న సునామీ వచ్చిందా? ప్రభు వస్తాడు. ఎర్త్కేక్ వచ్చిందా? ప్రభు వస్తాడు. ఈ వైరస్ వచ్చింది కదా, యేసుప్రభు వస్తాడు. ప్రపంచమంతా కదిలిచ్చేసే వైరస్ ఇది, యేసుప్రభు వచ్చేస్తాడు. లోకంలో ఏదైనా సరే మనకు హాని చేసే విషయం జరిగిందంటే యేసుప్రభు రాకడ గుర్తుకొస్తుంది అందరికీ. మిగతా రోజుల్లో లోకమంతా నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది అన్నప్పుడు సిగరెట్ గుర్తుకొస్తుంది, ఆఫీసులో లంచం గుర్తుకొస్తుంది, పిచ్చి పనులన్నీ గుర్తుకొస్తాయి. లోకములో విపత్తు ఏదైనా సంభవిస్తే, మానవాళికి నష్టం చేసేది ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే యేసుప్రభు వస్తాడు అంటారు. అప్పుడు కరువు వస్తే యేసుప్రభు, ఖడ్గం వెంటాడితే యేసుప్రభు, చూడండి, కష్టం వస్తే, ప్రాణాపాయం వస్తే యేసుప్రభు. దేనికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో ఇట్లే ఉంటాయి ప్రియులారా. అంధకార సంబంధన అధికారం క్రీస్తు శిలువలో కొట్టిపారేశాడు, అదృశ్యంగా ఉన్నది. ఈ చివరి దినాల్లో అంధకార సంబంధ అధికారం తిరిగి దృశ్యంగా లోకంలోకి వస్తుంది. లోకంలో చీకటి అధికారం వస్తుంది, అంధకార అధికారం. యేసు ప్రభు శరదార దినాలలో గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు ఆయన చెప్పాడు, అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించినప్పుడు నన్ను మీరు పట్టుకోలేదు, బంధించలేదు. ఇప్పుడు మీరు బందిపోడు దొంగ మీదకి వచ్చి వస్తున్నారు. ఇది అంధకార సభైన అధికారమును, ఇది మీ గడియ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంధకార సభైన అధికారానికి సంబంధం లేదు ఆయనకు. మన నిమిత్తం అంధకార సభైన అధికారం కింద మన నిమిత్తం ఆయన అంధకార సభైన అధికారం గుండా వెళ్ళాడు ప్రియులారా. శిరస్సు, సంఘానికి శిరస్సు అంధకార సంబంధ అధికారం గుండా వెళ్ళినప్పుడు ఆ శిరస్సును హత్తుకున్న శరీరం అనే సంఘం కూడా అంధకార సంబంధ అధికారం గుండా పోవాల్సి ఉంటుంది. అదే యేసుప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. మనకు ముందుగా అంధకార సంబంధ అధికారం గుండా ఆయన పోయాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా అంధకార సంబంధ అధికారం గుండా వెళ్ళాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎట్లా వస్తాడో తెలుసా? నిద్రించిన పరిశుద్ధుల ఆత్మలు కోట్లలో ఉంటారు. 100 మంది 1000 మంది కాదు, కోట్లలో ఉంటారు. దేవదూతలు కోట్లలో ఉంటారు. పరిశుద్ధ దేవదూతలు కోట్ల దూతలతోనూ కోట్లాది పరిశుద్ధుల ఆత్మతోనూ పరలోకం నుండి రావటం ఆర్భాటం కాదా? అది శబ్దాలు ఉండవా? సందడి ఉండదా? సీక్రెట్గా వస్తాడు. పాపం దయ్యమంటే ఆయనకు భయమేమో, వీళ్ళు భయపడకుండా ఆయన దొంగను చేస్తున్నారు. యేసుప్రభు సైతాన్ని పట్టుకొని దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు అని చెప్పి మరి దేనికి రాను సైతాన్ని దొంగ అంటే? యేసుప్రభు ఉపమారీతిగా నేను దొంగ వలే వచ్చున్నాను, ఇదిగో నేను దొంగ వలే వస్తానని చెప్తే యేసుప్రభు దొంగ వలే అన్నది వదిలిపెట్టి ఆయన దొంగని చేసి పారేస్తారు క్రైస్తవులు. ప్రీచర్లంతా యేసుప్రభు దొంగని చేశారు. దొంగ వలే వస్తాను. దొంగ ఏ గడియ వస్తాడో మీకు తెలియదు, ఏ దినం వస్తాడో తెలియదు. దొంగ ఫలానా డేట్న నేను వస్తానని చెప్పడు. నువ్వు జాగ్రత్త ఉంటావు, దొంగతనం చేయడం కుదరదు. ఫలానా గడియల రాత్రి 2 గంటలకు వస్తానని చెప్పడు, చెప్తే నువ్వు జాగ్రత్త ఉంటావు. వాడు దొంగతనానికి రావటం వల్ల ప్రయోజనం ఏం లేదు. దొంగ వలె వస్తానంటే నేను వచ్చే సమయాన్ని మీకు తెలపకుండా వస్తాను అన్నాడు ఆయన. అంతే. మనిషి కుమారుడు వచ్చు దినం మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి, ఆయన వచ్చు గడియ మీరు ఎరగరు గనక సిద్ధంగా ఉండండి. ఈ విధంగా యేసుప్రభు చెప్పాడు పిల్లారా. అది పెద్ద మర్మమేమి కాదు, అది తేటగా ఉన్నది. ఆయన ఇంత చెప్పినా నమ్మరు, ఎందుకంటే ఏండ్ల తరపడి అది గూడు కట్టుకొని ఉన్నది. గూడు కట్టుకొని ఉంది ఆలోచనలు, పాత ఆలోచనలు గూడు కట్టుకొని ఉన్నాయి. బైబిల్ ఓపెన్గా ఉంటుంది, అయినా నమ్మం. బైబిల్ లేని నమ్ముతారా? ఈజీగా నమ్ముతాం. బైబిల్ ఉన్న నమ్మరాట నమ్మం. నిజంగా చెప్తున్నాం కదా,
నేటి క్రైస్తవులు ఎట్లున్నారంటే బైబిల్లో వ్రాయబడి ఉన్న దాన్ని వివరించి చెప్పిన దాన్ని నమ్మేదానికంటే కూడా బైబిల్లో ఏంది చెప్తే సులభంగా నమ్ముతారు, సంతోషంగా నమ్ముతారు. ఈ చివరిదల క్రైస్తవులు చాలామంది అట్లున్నారు పిల్లరా. చాలామంది సేవకులు కూడా అట్లే ఉన్నారు. విచారకర విషయం. సరే, మంచిది. వచ్చే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు కదా, కోట్లాది దూతలతోటి కోట్లాది పరిశుద్ధుల ఆత్మలతో వచ్చినప్పుడు, ఆయన గురించి ఒక శక్తితో వస్తాడట. ఏ శక్తితో వస్తాడో అక్కడ చెప్పుకొచ్చాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఆయన పరలోకుడు వచ్చినప్పుడు సమస్తమును లోబరుచుకున్న జాలన శక్తితో. ఏం లోబరుచుకుంటాట? కేవలం మన శరీరాలను మట్టుకే, మన దీన శరీరాలని మహిమశరీరంగా మార్చే శక్తితో మట్టుకే కాదు. ఆయనకు పూర్తి ఆలోచన ఉంది, పూర్తి ప్రణాళిక ఉంది. రెండవ రాకడలో చేయబోయే విషయం, ఆ విషయాలలో చేయబోయే విషయాల్ని సమస్తాన్ని లోబరుచుకునే శక్తితో, లోబరుచుకొన జాలిన శక్తితో ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎట్లా వస్తాడో అది చెప్తుంది. ఆయన వచ్చినప్పుడు మన దీన శరీరమును, చచ్చిపోవటానికి వీలైన ఈ శరీరమును తన మహిమగల శరీరమునకు, అది చావదు. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు చనిపోవటానికి వీలైన శరీరంతో వచ్చాడు కనుక ఆయన చంపగలిగారు, సహపెట్టగలిగారు, ఆయన లేచాడు. రెండవసారి వచ్చినప్పుడు రోమీయులు యూదులు కలిసి చంపటానికి కాదు, ఒకవేళ చంపే శరీరంతో వస్తే ఏం చేస్తారు తెలుసా? ఆనాడు రోమీయులు యూదులు కాదు, ఇప్పుడు అందరు కలుస్తారు ప్రపంచంలో ఆయన చంపేయటానికి. క్రిస్టియన్స్ ముందుంటారు దాంట్లో. దేనికి స్తోత్రం. 30 కాయిన్స్ కాదు, 3 కాయిన్స్ ఇస్తామంటే ముందుంటారు. ఇస్కరోతుకి పట్టేయడానికి 30 వెండి నాణాలు కదా, 21st సెంచరీలకు 3 కాయిన్స్ చాలు, ముందుంటారు. చూడండి, యేసు ప్రభు వచ్చినప్పుడు చనిపోవడానికి వీలైన శరీరంతో మొదటిసారి వచ్చినట్టు రాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన మహిమ శరీరముతో వస్తాడు. సమస్తమును లోపరుచుకున్న జాలన శక్తితో ఆయన వచ్చినప్పుడు తన మహిమల శరీరమునకు మన దీన శరీరమును సమమైన దానిగా, మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన వంటి మహిమ శరీరంగా మన శరీరాలు మారిపోతాయి. ఆయన సమస్తాన్ని లోపరుచుకుని జాలన శక్తిలో ఇదొక భాగం. మన శరీరాలను లోపరుచుకొని మహిమలో మార్చడం అనేది ఒక భాగం. బైబిల్ చెప్తా ఉంది, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు చూస్తే, సృష్టి మిగిల ఆశతో ఎదురు చూచున్నది దేని కొరకు? దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రం తనను పొందుతున్నని నిరీక్షణ గలదై దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఎదురు చూచున్నదట. పౌలు చెప్పాడు కొలస్సీ పత్రిక 3:3లో, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మహిమయందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం. దీని కొరకు పౌలుకి అది ప్రత్యక్షత. మరి సృష్టికే ప్రత్యక్షత ఉందో నాకు తెలియదు. సృష్టి అట దేవుని కుమారులు పొందబోయే ప్రత్యక్షత, మహిమగల ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తుంది. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రం కోసం ఎదురు చూస్తుందట. సమస్త లోపల శక్తిని బట్టి ఏం చేశాడు? భూలోకాన్ని కూడా పూర్వవైభవం, ప్రపంచ పునఃస్థితి స్థాపమందు ఈ 12 మంది నాతో పాటు 12 సింహాసన ఆశలై ఉండి 12 గోత్రాల వరకు తీర్పు తీస్తూ చెప్పాడే, ప్రపంచ పునఃస్థితి స్థాపమందు, ప్రపంచ పునర్జననమందు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆదములు పాపము చేయక మునుపు ఏ విధంగా భూమి ఉండేదో, మనుషుడు పాపం చేసిన తర్వాత మనిషితో పాటు దాస్యానికి లోనైంది. మనుషుడు పూర్తిగా మహిమలోనికి ఎప్పుడు మార్చబడతాడు? ఈ దాస్యంలో నుంచి విడిపించబడతా ఆ రోజున అని చెప్పి ప్రభువు రాకడ కొరకు సృష్టి ఆశతో ఎదురు చూచున్నది. ప్రభువు రాకడలో దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. బాబా ఎవని కొరకు సృష్టి చేయబడదో ఆ సృష్టి రాకడ కొరకు ఎదురు చూస్తుంది.
సృష్టిలో శ్రేష్టమైన వాడుకున్న స్త్రీ పురుషులు మాత్రం ఇక్కడ మేము శాశ్వతమైనట్లుగా జీవిస్తున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి పిల్లారా, చాలా బాధాకరమైన విషయం. దేవుడు మహాకృప బట్టి మనమైతే యేసుప్రభు రెండవ రాకడకు ఎదురు చూస్తున్నాం. యాంటీ క్రైస్ట్ కొరకు ఎదురు చుట్టాలేదు. వాడి టైంలో వాడు వస్తాడు, వాడి పని వాడు చేసుకొని మన పని పరలోకపు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ ఉండటమే పని. ఆయన రాకడలో మహిమలో మార్చబడటానికి ఆయన మనం ప్రేమించినట్టుగా మనం ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ఆయన పరిశుద్ధమైన ప్రకారం మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకు మించి ఏం లేదు పిల్లారా. దేవునికి స్తోత్రం, దీని కలుగాక. సమస్తమును లోపరుచుకున్న జాల శక్తితో యేసుప్రభు వచ్చి మొట్టమొదట చేసే పని మన శరీరాల్ని మరి ఎన్నడూ చావటానికి వీలు లేని తన వంటి మహిమ శరీరంగా మార్చేసి భూలోకాన్ని ఏం చేస్తాడు దశ? దీనిపైన అంధకార అధికారం, సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టిపారేస్తాడు. దృశ్యంగా ఉన్న చీకటి పాలనను కొట్టిపారేస్తాడు, ప్రభుత్వాలు కొట్టిపారేస్తాడు. కొట్టిపారేసి ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనములో ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యమును అధికారం క్రీస్తుదాయను. అది ఈ లోక రాజ్యము దేవుని రాజ్యంగా చేయబడింది. భూమి పరలోకం నుండి యేసు ప్రభుతో వచ్చే పరిశుద్ధులకు చెదురు వారు ఉంటారు. ఇక వారు వచ్చి మృతుల్లోంచి లేచారు, మహిమతో లేచి యేసు ప్రభుతో పాటు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దీనులు భూలోకులు స్వతంత్రించుకొందురు, సాత్వికులు భూలోకులు స్వతంత్రించుకొందురు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు నిత్యము దానిలో నివసించుదురు అన్న మాట అప్పుడు నెరవేరుద్ది ప్రియులారా. దేనికి స్తోత్రం. దానియేలు ఎప్పుడో చెప్పాడు ఈ మాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో ఆకాశం కింద ఉన్న రాజ్యము పరిశుద్ధులకు చెందును. అంటే భూమి మీద ఉన్న ఈ రాజ్యం పరిశుద్ధులకు చెందును. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పాడు ఒక కవి. మంచిదే. దీనేమంటారంటే దేశం అంటే మనుషులే, దేశం అంటే మట్టే. కార్గిల్లో జ్వరపడ్డారు పాకిస్తాన్ వాళ్ళు. వాడు ఎట్లా మన దేశంలో జ్వరపడ్డాడు? అన్నామా లేదా? మనం అన్నం. అదేంటి? అది భూభాగం. కాబట్టి ఈ లోకరాజ్యాల్ని సాతాను ఏం చేశాడు? తన అధికారం కిందికి వచ్చింది ఆదాము చేసిన పాపాన్ని బట్టి. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఏమన్నాడు? ఒక్క నిమిషంలో భూలోక రాజ్యాలన్నీ చూపెట్టాడు, అధికారం చూపెట్టాడు, వాటి మహిమ చూపెట్టి, నాకు మృక్కితివా, ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తానాడు. సాతానా వెనక్కి బొమ్ము, నీ దేవుడైన ప్రభుడు మాత్రమే సేవించవలను, ఆయన మాత్రం మొక్కాలి అని వ్రాయబడిందని చెప్పాడు యేసుప్రభు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి లోకరాజ్యాలు సంపాదించడానికి ఇష్టపడ్డాడు, కానీ అపవాదికి మొక్కి దొడ్డిదారిలో తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, మనకు అన్నీ ఈజీగా అయిపోవాలా, ఉచితంగా వచ్చేయాలని, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, పాస్టర్లు ఉచితంగా ఇవ్వాలి, సంఘాలు ఉచితంగా ఇవ్వాలి, మనుషులు అప్పుడు ఉచితంగా బతికిపోవాలంటాడు. యేసుప్రభు ఉచితంగా కాదు ఆయన మార్గం, వెల ఇస్తాడు. ఆయన తన ప్రాణమును వెలగా ఇచ్చి మన కొరకు, తన ప్రాణం వెలగా ఇచ్చి భూమి కొరకు, మనిషి కొరకు సృష్టించబడిన సృష్టి కొరకు ఆయన ప్రాణాన్ని వెలగా ఇచ్చాడు. ఈ భూమి హేబేలు రక్తం మట్టుకే కాదు, హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠానికి దేవాలయకి మధ్యలో వధించబడిన బరకీ కుమారుడు జకరియా రక్తం మట్టుకే కాదు, యేసుప్రభు రక్తం కూడా తాగేది భూమి. శ్రేష్టమైన రక్తం మన కొరకు చిందించబడింది, మనకు సంబంధించిన విషయాలు కూడా చిందించబడింది. కాబట్టి యేసుప్రభు సమస్తము లోపరుచుకుని శక్తితో వచ్చి దీన్ని లోపరుచుకొని వెళ్తాడు. ఆదాములో కోల్పోయింది, రెండవ ఆదాములో లోపరుచుకొని వెళ్ళటం ముందు పిల్లల దేవునికి స్తోత్రం. యేసుప్రభు రెండవసారి వచ్చేది ఎందుకు? ఈ లోకరాజ్యాల్ని
తన రాజ్యంగా చేసుకోవడానికి ఏం చేస్తాడు? సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, క్రీస్తు విరోధి అధికారమును, ఈ లోకనాథుల ప్రభుత్వాన్ని కొట్టి పారేస్తాడు. అదృశ్యంగా ఉన్న అంధకారమైన అధికారం, దృశ్యంగా ఉన్న అంధకారమైన అధికారాలు కొట్టి పారేసి భూమిని లోబర్చుకుంటాడు, భూమిని స్వతంత్రించుకుంటాడు, దీన్ని లోబర్చుకుంటాడు. ఎవరితోటి? యేసు ప్రభువును ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న పరిశుద్ధులు కోట్లలో ఉంటారే పరిశుద్ధులు. వారు ఏం చేస్తారు? ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఆ తర్వాత ఏంటి అన్నది ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ తర్వాత ఏంటని ఇంతవరకైతే మనం బోధించబడ్డాం. యేసు ప్రభు వచ్చినప్పుడు రెండవసారి మన శరీరంలో మహిమశరీరంగా మార్చడం మట్టుకే కాదు, ఆ రాకడలో అంధకారమైన అధికారాన్ని కొట్టి పారేసి ఈ రాజ్యం దేవుని రాజ్యంగా, తన రాజ్యంగా చేస్తాడు. పరిశుద్ధులు మాత్రమే భూమి మీద నివసించేటట్టుగా చేస్తాడు. రాజ్యం పరిశుద్ధులకు చెందును, పరిశుద్ధులు రాజ్యము చేదురు. దేనికి స్తోత్రం. ఆయన ఉద్దేశం అది. ఈ సృష్టి చేసేది, భూమి సృష్టించేది పరిశుద్ధులకు ఇచ్చాడు. అది పరిశుద్ధులకే ఉండాలా. దుర్మార్గులు ఉండటానికి వీలు లేదు, దేవుని ఎరగని వారు ఉండటానికి వీలు లేదు, దేవుని నిర్లక్ష్యం చేసేవారు ఉండటానికి వీలు లేదు, దేవుని ఆరాధించిన వారిని ప్రార్థించిన వారు ఉండటానికి వీలు లేదు. దేనికి స్తోత్రం. లేదు, నేను భూమి మీద ఉండాలనుకుంటావా? యేసు ప్రభువుని దేవుడిగా, రక్షకుడిగా చేసుకొని ఆయన చేత క్షమించబడ్డవాడవై పరిశుద్ధ జీవితం చేయొచ్చు. ఆయన ప్రేమించు, ఆయన సేవించు. ఆయన రాకడలో మహిమలో మార్చబడతావు. ఆయనతో పాటు భూలోకాన్ని స్వతంత్రించుకొని ఏలేవాడుగా ఉంటాం. ప్రభుత్వం నీదే, పాలన నీదే. దేనికి స్తోత్రం. ఆనందం నీదే, ఆరోగ్యం నీదే, సమృద్ధి నీదే, ఆశ నీదే, మహిమ నీదే. దేవుడు తండ్రిగా ఉంటాడు, మనం బిడ్డలుగా ఉంటాం. తండ్రి దేవుడు క్రీస్తు చేస్తున్న పరిశుద్ధాత్మల అట్టి కృప దేని వాక్య విరుచు మీకందరికీ, మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నీ మనసు ప్రభుపై నుంచి పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీ కనుదృష్టి మాపై నిలిపి మాకు బోధించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాను నాయన. తండ్రి, దేవాను దేవుడు, నీవు మాత్రమే దేవుడు. పరలోకమును అందరి సమస్తమును, భూమిని అందరి సమస్తమును, సముద్రమును అందరి సమస్తాన్ని సృష్టించి నీ మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్న మా ప్రియ తండ్రి, మనుషులైన వారిని ఎరగక ప్రభువా నీకు వేరుగా జీవించినందున ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. లోకంలో ప్రభువా నీకు స్తోత్రం. హానికరమైన విషయాలు, బాధకర విషయాలు జరుగుతున్నాయి నాయన. ఈ వద్దనుకునే ప్రతి మనుషుడు నిన్ను ఆశ్రయించుకు సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవని బైబిల్ చెప్తుంది ప్రభువా నీకు స్తోత్రం. తండ్రి దేవా, మా జీవితాలకు కావాల తండ్రి నీకు స్తోత్రం. నీ కొరకు నిర్మించబడు నీ జన్మము నాయన నీకు స్తోత్రం. నీ స్తోత్రాన్ని ప్రచురం చేసేవారిగా ఉండాలి, ఆత్మీయందుని సేవించి ఆరాధించేవారిగా ఉండాలి ప్రభువా. నిత్యము నీ అధికారాన్ని ఒప్పుకుంటూ పరలోక నివాసుల వలె నిన్ను ఆరాధించేవారిగా ఉండాలి అతనికి స్తోత్రం. ప్రపంచంలో ఈరోజు నేను ఆరాధిస్తుండగా పరలోకముని విప్పండి ప్రభువా. పరలోక మహిమతో భూలోకాన్ని నింపండి ప్రభువా. భూమిని సన్నిధితో నింపండి. యేసుక్రీస్తు నామములో అంధకార శక్తులని కూడా యేసుక్రీస్తు పాతలు దిగిపోనట్టుగా నీ సన్నిధితో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఉన్న చోట అవి ఉండలేవు తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తా. నీ పాద సన్నిధితో భూమిని నింపండి, మా ప్రాంతాలను నింపండి, మా దేశాన్ని, రాష్ట్రాన్ని నింపండి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రార్థనలు ఏకవిస్తున్న పిల్లపై చేతులు ఉంచండి. పూర్ణ శాంతి, పూర్ణ సంతోషం, పూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా. కుటుంబం అంతటిని ఆశీర్వదించండి. వారు చేయనిదంతా సఫలము చేయండి. వారికి ఏ కొదువు లేకుండా సమృద్ధిలో ఉంటకు సహాయం చేయండి. అక్కడి గల వారు కంటపడ్డప్పుడు వీరిలో కనికరం పుట్టించి వారు సహాయం చేయనట్లుగా నడిపించండి నీకు స్తోత్రాలు తెలుసా నాయన. నీవు మమ్మల్ని ప్రేమించినట్టుగా మేము ఇతరులను ప్రేమించేవారు కూడా సహాయం చేయండి ప్రభా. ప్రభా, నీ రాకడ పర్యంతం మేము ప్రేమలో నడుచుకునేటకు, పరిశుద్ధును సన్మానించుటకు సహాయం చేయి. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభుత్వ పర్యంతం అనుదిన మేలు కొరకు, ప్రభు రాకడ పొందవే మహిమ కొరకు సంపూర్ణంగా మనకు ఆయన నామమున ప్రార్థించే వారికి అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.